వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మరియు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు వైసీపీ అధికార ప్రతినిధి సమీర్ ఖాన్ అత్యంత ఘాటుగా సమాధానమిచ్చారు. చంద్రశేఖర్ రెడ్డి రాజకీయ జీవితం ఎప్పుడూ ముగిసిపోయిందని, ఆయన ఒక రిప్ పొలిటీషియన్ అని సమీర్ ఖాన్ ఎద్దేవా చేశారు. పదవులను అమ్ముకున్న వ్యక్తికి మేకపాటి కుటుంబం గురించి గానీ, తమ నాయకుల గురించి గానీ మాట్లాడే అర్హత లేదని మండిపడ్డారు. చంద్రశేఖర్ రెడ్డికి రాజకీయ భిక్ష పెట్టింది మేకపాటి కుటుంబం మరియు జగన్మోహన్ రెడ్డేనని, ఆ విషయాన్ని మర్చిపోయి ఇప్పుడు వారిపైనే విమర్శలు చేయటం సిగ్గుచేటని ఆయన ధ్వజమెత్తారు. ఒక పెద్ద మనిషి, పేరుకే పెద్ద మనిషి, కానీ ఈయన కళ్ళ చిదంబరం. ఒక కళ్ళు ఇటుంటది, ఒక కళ్ళు ఇటుంటది. ఈయన ఎవరో కాదు, రిప్ పొలిటీషియన్, చచ్చిపోయిన పొలిటీషియను. ఈయనే చంద్రశేఖర్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే ఉదయగిరి. ఈయన నిన్న ప్రెస్ మీట్ పెట్టి నరాలు వీక్నెస్ లాగా ఇక్కడ ఇట్ట ఉణుకుతున్నాయి ఆయనకి చేతులు. ఈయన ప్రెస్ మీట్ పెట్టి ఇష్టానుసార ఏదో ఈయన పెద్ద పతివర్త లాగా, ఈయన ఏదో హానెస్ట్ పొలిటీషియన్ లాగా, అమ్మా నేను ఫుల్ స్టాండర్డ్ మనిషి అని చెప్పుకుంటా డబ్బులు ఆయన పాటికి ఆయనే కొట్టుకుంటా ఉన్నాడు ఈ మనిషి. ఈయన చరిత్ర ప్రతి ఒక్కరికి తెలుసు. కింద నెల్లూరులో కింద స్థాయి నుంచి పెద్ద స్థాయి దాకా తెలుసు. ఈయన మా జగనన్న గురించి, మా జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ గురించి మాట్లాడతాడు. ఈయనంట నాకు జగన్మోహన్ రెడ్డి, గౌతమ్ రెడ్డి గారు చచ్చిపోయిన తర్వాత స్వర్గీయ గౌతమ్ రెడ్డి గారు నాకు ఇయ్యాలి ఎమ్మెల్యే అంటాడు. యో యో పెద్ద మనిషి, నీ చరిత్ర ఏంది? జెడ్పీటీసీ, ఎంపీటీసీ పోస్టులు అమ్ముకున్న 50 లక్షలకు నీ చరిత్ర ఏంది? మార్కెట్ కమిటీ ప్రెసిడెంట్ ని అమ్ముకున్న నీ చరిత్ర ఏంది? ఒక చిన్న ఎలక్ట్రికల్ షిఫ్ట్ ఆపరేటర్ పోస్ట్ అమ్ముకున్న చరిత్ర నీది. నీ చరిత్ర ఏంది? మండల ప్రెసిడెంట్లకి అమ్ముకున్న, కన్వీనర్ని అమ్ముకున్న చరిత్ర నీది. నీ చరిత్ర ఏ పెద్ద మనిషి అయ్యా ఇండు, నీ చరిత్ర ఏం తెలుసా? నీ చరిత్ర వచ్చి ఎమ్మెల్యే లెటర్లే అమ్ముకున్న చరిత్ర అయ్యా నీదా. అందుకొని జగనన్న మేకపాటి గౌతమ్ రెడ్డి, మేకపాటి పెద్దయినామా రాజమోహన్ రెడ్డి గారిని చూసి నిన్ను ఆ భిక్ష పెట్టింది. లేకపోతే నువ్వు ప్లాట్ఫామ్ మనిషివి, నీ నోరే మున్సిపాలిటీ కన్నా నోరు నీది, గబ్బు నోరయ్యా నీది. మంచి పద్ధతి కాదు. మహానుభావుడైన మేకపాటి రాజమోహన్ రెడ్డి గారి కుటుంబంలో పుట్టడమే నీ తప్పు. వాళ్ళు బోటుతో కొట్టి తరివేస్తే రోడ్డులో పడ్డావు. ఇప్పుడు ఉండే ఉదయగిరి ఎమ్మెల్యే కూడా నిన్ను ఏ ప్రోగ్రాంను పిలవట్లే. అది నీ చరిత్ర పెద్దనా, అది నీ చరిత్ర. ఇంకా మాట్లాడితే నీ చరిత్ర కింద దిగజారిపోతావు. కళ్ళ చిదంబరం మొహం పెట్టుకొని ఏదంటే అది మాట్లాడుతున్నావు. జగనన్న లేకపోతే నువ్వు ఎవరయ్యా? నువ్వే కాదు, ఈ నెల్లూరు జిల్లాలో చాలా మంది ఉన్నారు. జగనన్న పార్టీలో ఇచ్చి గెలిచి వెళ్ళిపోయిన చాలా మంది ఉన్నారు. ప్రజలు ఊరుకనే అంటారా? నీ స్థాయి కాకాని గోవర్ధన్ గురించి మాట్లాడేదా? ఏం మాట్లాడుతున్నావు? ఏదంటే అది మాట్లాడకూడదు పెద్దనా. నువ్వు రిప్ పాలిటిషియన్ని, చచ్చిపోయిన వ్యక్తివినో. రాజకీయాల్లో నువ్వు రిప్ అంటే రెస్ట్ ఇన్ పీస్ మనిషివి. నువ్వు మాట్లాడతావు పెద్దనా? మంచి పద్ధతి కాదది. పద్ధతి మార్చుకో. నీ నోరు మున్సిపాలిటీ అని, నీ చరిత్ర ఒక బ్రోకర్ చరిత్ర అని ప్రతి ఒక్కరికి తెలుసు. ఆఖరికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐడి కార్డు కూడా అమ్ముకున్న చరిత్ర అనేది. ఐడి కార్డు కూడా అమ్ముకునే చరిత్ర అనేది. నువ్వా మా గురించి మాట్లాడేది? నువ్వా గోవర్ధన్ అన్న గురించి మాట్లాడేది? నువ్వా జగనన్న గురించి మాట్లాడేది? జెంటిల్ మ్యాన్ కుటుంబం మేకపాటి గారు అంటే స్వర్గీయ గౌతమ్ అన్నతో తిరిగిన వాడిని నేను చూసా. నీ వాల్యూ ఏందో మాకు బాగా తెలుసు. ఆయన పైన స్వర్గం నుంచి కూడా తుమ్ముతుంటావు. నీకు అని తుప్పుతా ఉంటాడు. అది నీ చరిత్ర. నీ బతుకు మంచి పద్ధతి కాదు పెద్దనా. ఇది మంచి పద్ధతి కాదు. సంస్కారం అడ్డొస్తుంది. లేకపోతే
మా స్టైల్లో మేము జవాబు ఇచ్చేవాళ్ళు. మా నాయకులు మనకు సంస్కారంగా మాట్లాడమంటున్నారు. అయితే కూడా చాలా, ఎందుకంటే నువ్వు లబ్ధి పొందింది వైఎస్ఆర్ కుటుంబంతోనే. ఈరోజు నీ చరిత్ర చెప్పాలంటే ఇంకా గలీజ్గా ఉంది, మనం చెప్పకూడదు. గౌతమ్ అన్న, మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు ఈ జిల్లాకి చాలా పెద్ద త్యాగం చేస్తున్నారు జగనన్న ఉండేటప్పుడు. ఆ త్యాగం విక్రమ్ అన్నకే సాధ్యం, అది విక్రమ్ రెడ్డికే సాధ్యం. విక్రమ్ రెడ్డి ఈజ్ ఎ వెరీ గుడ్ జెంటిల్ మ్యాన్. నీకే ఆయన పోస్ట్ ఇచ్చేదా? ఏడబ్బా నువ్వు లెనిన్ చొక్కాకి ఎక్కువ, బాంబే కాటన్కి తక్కువ. లెనిన్ చొక్కాకి ఎక్కువ, బాంబే షర్ట్కి ఎక్కువ తక్కువ, నువ్వు బాంబే కాటన్కి. అదే పెద్దాయన, నువ్వు ఒక చిదంబరం లాంటి వాళ్ళు, బ్రహ్మానందంకి ఎక్కువ, కళ్ళ చిదంబరానికి తక్కువ. నువ్వు మంచి పద్ధతి కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 10కి 10 గెలుస్తావు. ఇది ఒక చరిత్ర, ఇది ఒక రాష్ట్రం విభజించిన తర్వాత ఇది చరిత్ర. అప్పుడు కూడా కాకాని గోవర్ధన్ అనే జిల్లా అధ్యక్షుడుగా ఉండింది, ఇప్పుడు కూడా కాకాని గోవర్ధన్ అనే ఉండేది జిల్లా అధ్యక్షుడు. ఖచ్చితంగా మేము గెలుస్తాం. మీరు ఎన్ని విమర్శలు పెట్టినా, ఎన్ని విమర్శలు చేసినా, కాకాని అన్నని క్యారెక్టర్ అసాసినేషన్ చేసినా, ఏమి చేసినా మరలా నెల్లూరు జిల్లాలో 10కి 10 గెలుస్తావు విత్ పార్లమెంట్ సీట్. అప్పుడు దాకా నువ్వు పెద్ద హాస్పిటల్ పాలవుతావో ఏమవుతావో ఎవరికి తెలీదు. కరెక్ట్గా 15 నిమిషాలు నడిస్తే గుండాకి చచ్చిపోతావు. నువ్వా మాట్లాడేటప్పుడే వణుకుతున్నావు. తప్పబ్బా పెద్దాయన, తప్పు. మాకు తాత వయసు నీది, మంచి పద్ధతి కాదు. ఆ వయసులోనూ ఏ కిరాతమైన నీచ జారిన పనులన్నీ చేస్తున్నావు. చిచ్చి, నీ గురించి కూడా పెళ్ళికి పోవాలి, బిర్యానీ తినాలి మనం. ఉదయాన్నే నీ గురించి మాట్లాడాలంటేనే అసహ్యం ఉంది. ఆ మున్సిపాలిటీ నోరు పెట్టుకుని అంట. ఎందుకులే, ఇప్పుడు బ్రహ్మానందమైనా బాగుంటాడు, ఆ కళ్ళ చిదంబరమైనా బాగుంటాడు. నువ్వు మరీ అసహ్యంగా కనబడుతున్నావు. ఇంకా మాట్లాడితే బాగుండదు. ఎందుకు పెద్దయినా రెస్ట్ ఇన్ పీస్లో ఉండవు, ఆ రెస్ట్ ఇన్ పీస్లోనే ఉండిపో. నీకు ఉదయగిరిలో ఎమ్మెల్యే ఇప్పుడున్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాల్యూ ఇవ్వట్లే, నీకు అసలు పట్టించుకోవట్లే. నువ్వు మున్సిపాలిటీవి, నువ్వు ఆఖరికి ఏం తెలుసని బతుకు ఇంకో రాబోయే రోజుల్లో ఊరికనే కూర్చొని ఆ చనాలు బఠానాలు తినుకునే బతుకు అయిపోద్ది నీది. అందుకని మాట్లాడబాక, ఇటువంటిది మంచి పద్ధతి కాదు అని చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.